వీక్షిస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోతుంది. కూటమి దూకుడు మామూలుగా లేదన్నట్టుగా ఉంది. నిన్న మీరు సభ చూసుంటారు. కర్నూలులో జరిగిన సభ ప్రధాని నరేంద్ర మోడీ మరి జిఎస్టీ విషయంలో 2.0 విషయంలో ఆయన అక్కడికి వచ్చారు, సభలో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో 15 సంవత్సరాల పాటు ఈ పొత్తు ఉంటుంది, మమ్మల్ని మేమే అధికారంలో ఉంటామని అన్నట్టుగా మాట్లాడారో దీన్ని ఎలా చూడాలి? మరి వైసీపీ ఎందుకు పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తుందంటే ఏం చెప్తారు? మేము వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ పెట్టాల్సిన అవసరం, కార్నర్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే నిన్న మొన్నటువంటి విపరీతంగా టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కారణం ఏంటంటే మనం పార్టీ పెట్టింది మన పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడానికి, మన నాయకులు ముఖ్యమంత్రిగా ఉండడానికి, మనం రాజ్యాధికారం తెచ్చుకోవడానికి పార్టీ పెట్టుకోవాలి తప్ప ఎవరి కోసమో మనం ఊడిగం చేయడానికి పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. 15 సంవత్సరాలు మీదే ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు మనం ఉమ్మడిగా కలిసి ఉన్నాం, 15 సంవత్సరాలు ఇలాగే నడుచుకున్నామని చెప్పుకుంటూ పోతున్నారంటే మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికే పార్టీ పెట్టినాము కదా. మనని వాళ్ళు ఎంత దాడులు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని యాక్షన్ చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంతమందిని చంపినా, ఎంతమందిని కించపరిచినా మనం వాళ్ళకు ఊడిగం చేస్తూ ఉండాల్సిందేనా? మనకి ఏదైనా ఇండివిజువాలిటీ ఉందా అనే క్వశ్చన్, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నిన్న మొన్నటువంటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ గుంటూరు జిల్లాకు సంబంధించి యాక్సిడెంట్ చేసి వాళ్ళ జనసేన కార్యకర్తను చంపడము, వాళ్ళ అన్నదానికి కాళ్ళు ఇరిగిపోవడం, ముగ్గురు దాదాపు వాళ్ళు చంపాలని ప్రయత్నం చేసి ఇది తప్పించుకోవడం, ఆ తర్వాత శ్రీకాళహస్తిలో మన చంద్రబాబు నాయుడు అనే క్యాండిడేట్ వాళ్ళ మిస్సెస్ పైన అనుకుంటా, వాళ్ళ మిస్సెస్ పైన రాయుడు అనే క్యాండిడేట్ చంపడము, ఆ చంపిన దానిపైన మాకు అవమానం జరగడము, అనేక రకాలుగా వైసీపీ టీడీపీలో జనసేనకు సంబంధించి జనసేనను నమ్ముకున్నటువంటి వ్యక్తులు నాశనం అయిపోతున్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడడానికి కోసమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించలేకపోయినా కూడా మనమే విమర్శలు చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం కొమ్ము కాయడానికి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తిట్టడానికే మన పార్టీ పెట్టుకున్నట్టుంది. మనకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎక్కడా కక్ష లేదు, లేదా మనకు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా వ్యక్తిగతంగా ఎక్కడా కక్ష లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కార్నర్ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఛానళ్ళు కానీ, పేపర్లు కానీ తిట్టడం కానీ, అనేక రకాలుగా కించపరచడం కానీ, అవమానపరచడం కానీ చేసినటువంటి సందర్భాలు వాళ్ళే చేశారు. అలాంటి వ్యక్తులతో మనం కలిసి అంత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినా కూడా వాళ్ళని మనం టార్గెట్ పెట్టి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? వాళ్ళు మనకేం శత్రువులా? వాళ్ళ మనం శత్రువులు కాదు కదా. అలాంటిది మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాయడానికి ఈ పని చేస్తున్నారు. వంగవీటి మోహన్ గారిని అతి దారుణంగా చంపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదకి దాడులు చేయించడానికి పంపించి వాళ్ళ భార్యను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరిచి, అవమానపరిచి, రకరకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపులు ఉద్యమం చేస్తే కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కాపు నాయకులు కానీ, కాపుల మీద కానీ అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి మనం కొమ్ముంది. మన మీద అక్రమ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు కొట్టేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులకు మనం ఏందో శత్రువులాగా భావించి ఇదేదో వీళ్ళు ఏదో పెద్దగా చేసినట్టు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్ని అన్యాయాలకు కూడా తెలుగుదేశం పార్టీకి మనం కూటమిగా సపోర్ట్ చేస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నాం, ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులు అంటున్నదే తప్ప మేము అనాల్సింది ఏం లేదు, అక్కడ కనిపిస్తానే ఉంది. కాబట్టి అనేక చోట్ల అనేక రకాలుగా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను ఒక ఎత్తు అయితే ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా ప్రజలపైన దాడులు, వైసీపీ పైన దాడులు, అక్రమ కేసులు, అన్యాయాలు,
అదేవిధంగా మనం ఏదో అధికారంలోకి వచ్చే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకులము, 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రులము, మనలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చే పేదలకు మేలు జరుగుతుందని చెప్పుకున్నటువంటి మనం, సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి మనం ఈ రోజు సంపద సృష్టించడం పక్కన పెడితే నాణ్యమైన మద్యం ఇస్తామని 99 రూపాయలకి అని చెప్పినటువంటి మనం ఈ రోజు నాణ్యమైన మద్యం కాదు, నకిలీ మద్యంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఏపీ డెవలప్మెంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు. మనకు తెలుసు గత కొన్ని రోజులుగా మనకి ఏ రకంగా గూగుల్కి సంబంధించి కావచ్చు, లేదంటే కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం కావచ్చు, అన్ని విషయాల్లో ఏపీకి పెద్దపీట వేస్తుందంటంలో ఏమైనా అతిశయక్తి ఉందంటారా? మరి ఈ డెవలప్మెంట్ అనేది రానున్న రోజుల్లో ముందుకు వెళితే వైసీపీ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే ఇంకా 1-2 గానా ఏమైనా కంపెనీలు వచ్చి మరి నిరుద్యోగులకి ఉద్యోగ భృతి అనేది కల్పించినట్లయితే, కూటమి స్ట్రాంగ్ అయిపోతే వైసీపీ పరిస్థితి ఏమవుతుందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చర్లు కాదు, అమాయకులు కాదు, తిక్కలు కాదు. మన రాష్ట్రం నుండి పోతున్నటువంటి జిఎస్టీ కానీ, మన రాష్ట్రం నుండి మనం కడుతున్నటువంటి ట్యాక్సులు కానీ, మనం 300 కడితే మనకి 80 రూపాయలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు 100 రూపాయలు కలిపితే 100 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాలకు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత డెవలప్ అవుతుంది, మన రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు. మనము రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజున్నటువంటి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కలిసి ఇచ్చినటువంటి హామీని ఈ రోజు ఏమాత్రం నెరవేరుస్తున్నారు. ఈ నెరవేర్చడంలో రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఎంత ఇమ్మడిపోయింది, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నారు, రాష్ట్రానికి రాజధాని చెప్పినటువంటి పెద్ద మనుషులు రాజధానికి సంబంధించినటువంటి ఎల్ల నయ్య పైసా కూడా ఫ్రీగా ఇచ్చిన సందర్భం లేదు. ఏదో అప్పు కూర్చిపెట్టి మనకి ఇచ్చి అది తీసుకుపోయి ఎక్కడో పెట్టి ఎక్కడో డెవలప్మెంట్ ఉండాలి ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు వత్తాసు పలుకుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసేటువంటి కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. ఈ రాష్ట్రానికి పెద్దగా చేసేమని చెప్తుంటున్నారు. ఏ ప్రధానమంత్రి అయినా మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారి, పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తులు మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రధాని కాదు. కాబట్టి మనకు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నామినల్ గా చేయాల్సినటువంటి పనుల్లో భాగంగానే చేస్తున్నారు తప్ప మనకు అది ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కానీ చేసినటువంటి సందర్భాలు కానీ ఏ ఒక్క చోట కనిపించినట్టు లేవన్న విషయం రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ అప్పటికి ఇప్పటికీ గోల్చున్నాగానే ఉంది. 15 సంవత్సరాల అధికారంలోకి వచ్చినా కూడా ఈ రోజు ఎక్కడ పోటీ చేసినా ఒక కార్పొరేటర్ గా, ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఒక కార్పొరేటర్ గా కూడా గెలిచే పరిస్థితి లేదు తెలుగు బీజేపీ పార్టీకి. వాళ్ళు 3 పార్టీలు కలుపుకొని 3 కలిసి ముందుకు వచ్చి అనేక రకాలుగా అనేక అవకాశాలను వినియోగించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడింది తప్ప వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఏదో పెద్దగా మేలు చేసినారు, ఆ మేళ్ల ద్వారా ప్రజలు లబ్ధి పొందినారు, లబ్ధి పొంది కూటమికి సపోర్ట్ చేయాలనే ఆలోచన ప్రజలకు ఉంది అనుకో. పేద బడుగు బలహీన వర్గాలకు ఏ కేంద్రం సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా ఆయన రాష్ట్రం నుండి బ్రహ్మాండమైనటువంటి సంపదను సృష్టించే కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సరాసరిగా 2,75,000 కోట్ల రూపాయలు వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ లో వాళ్ళ ఖాతాలో కులాలకు రాజకీయాలకు అతీతంగా అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల వీళ్ళు కేవలం బీజేపీకి భజన చేసుకున్నా కూడా బీజేపీ స్పందించే పరిస్థితి లేదు. అంటే బీజేపీకి కూటమి ప్రభుత్వం భజన చేయటం అంటే డైరెక్ట్ గా ఎన్డీఏలో ఉంది కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. మరి అసలు మీరు బీజేపీతో కలిసే వెళ్ళలేదు, మీరెందుకు గత 5 సంవత్సరాలు బీజేపీకి భజన చేశారు? బీజేపీకి కావాల్సి వచ్చినప్పుడు ఓట్లు ఎందుకు వేశారు మీరు? మా ఆనంద్ సాగర్ గారు కానీ లేక లక్ష్మీకాంత్ గారు కానీ ఆ మాట అంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్ ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. మేమేంటండి భజన చేయడం? ఎక్కడ భజన చేసినాం? ఎవరికి భజన చేసినాం? ఎప్పుడు భజన చేసినాం? విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి సమక్షంలోనే చెప్పడం జరిగింది, అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు మాకు రాజకీయంగా ఎలాంటి
పొత్తులు కానీ ఎలాంటి సంబంధాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను, కేంద్రంలో మీరు ప్రధానమంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే మీతో మేము బాగా సఖ్యతగా ఉన్నాము అంతే తప్ప మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ఎదురుగానే ఆయన ముందరనే అక్కడే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎక్కడ మేము భజనలు కానీ తప్పట్టు కొట్టడం కానీ ఇంకోటి ఉండాలనుకుంటే లేదు. ఈ రాష్ట్రానికి మా రాష్ట్రానికి మీతో మేము సఖ్యతగా ఉంటే రావాల్సినటువంటి సక్రమంగా ఇడిసండి కావాలి అనే విధంగానే మేము అనుకూలంగా ఉన్నాం తప్ప వాళ్ళకి మేమేదో వాళ్ళు చేసే ప్రతి దుర్మార్గాలకు మేమేమో అనుకూలంగా ఎక్కడా లేము కదా. కాబట్టి అలాంటి అనుకూలంగా లేరు, మీరు వ్యతిరేకంగా కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సరే సార్ మరి కాసేపట్లో వస్తాను సార్, మళ్ళీ మాట్లాడదాం. మనతోటి మోకా ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ సీనియర్ నేత. నమస్తే సార్ ఆనంద్ సాగర్ గారు.